ఇది ఏబిసి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇది ఏబిసి కాన్సెప్ట్ చూడండి సార్. ఏ నుంచి ఒక రైట్ కోణాన్ని డివైడ్ చేసే ఒక రేఖ, కోణ సమద్విఖండన రేఖ, కోణ సమద్విఖండన రేఖ గీస్తున్నాను. ఎప్పుడైతే కోణ సమద్విఖండన అంటే ఇది ఆల్ఫా అవుతే ఇది కూడా ఆల్ఫా అవుతుంది, అది ఆల్ఫా అవుతే ఇది కూడా ఆల్ఫా. సపోజ్గా నేను దీన్ని బీటా అనుకున్నాను అనుకోండి, ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి ఇది ఎంత అవుతుంది? 180 మైనస్ బీటా అవుతుంది. 180 మైనస్ బీటా అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి సార్. ఏడి అనేది ఏంటి? ఒక కోణ సమద్విఖండన రేఖ, యాంగులర్ బైసెక్టార్. అది యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఏడి అనేది యాంగులర్ బైసెక్టార్, ఆ యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇది ఆల్ఫా అవుతే ఇది కూడా ఆల్ఫా, ఇది బీటా గనక అయిందనుకోండి, ఇది ఎంత అవుతుంది సార్? 180 మైనస్ బీటా అవుతుంది. ఎప్పుడైతే మనకిది 2 కోణాలు కనబడ్డాయో, 2 కోణాలు కనబడితే ఏ రూల్ మనకు గుర్తుకు రావాలి? సైన్ రూల్. 2 భుజాలు కనబడితే ఏ రూల్ మనకు గుర్తుకు రావాలి? కాస్ రూల్. సో కాబట్టి బీడీ బై, నేను ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిడి తీసుకుంటున్నాను, ట్రయాంగిల్ ఏబిడి తీసుకుంటున్నాను. బీడీ బై, బీడీకి ఆపోజిట్ ఉన్నది ఏంటి సార్? సైన్ ఆల్ఫా. మళ్ళీ ఏబికి ఆపోజిట్ ఉన్నది ఏంటి? సైన్ బీటా. సైన్ బీటా అంటే సైన్ ఆల్ఫా బై సైన్ బీటా, సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఈక్వలెంట్ టు ఏమవుతుంది? బీడీ బై ఏబి అవుతుంది. సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఏమవుతుంది సార్? బీడీ బై ఏబి అవుతుంది. మళ్ళీ ఇంకో త్రిభుజం తీసుకుందాం, ట్రయాంగిల్ ఏడిసి. ట్రయాంగిల్ ఏడిసి, ఏడిసి. డిసికి ఆపోజిట్ ఉన్నదేంటి? సైన్ ఆల్ఫా. 180 మైనస్ బీటాకు ఆపోజిట్ ఉన్నదేంటి? ఏసి. ఏసి డివైడెడ్ బై సైన్ 180 మైనస్ బీటా. సైన్ 180 మైనస్ బీటా ఏమవుతుంది? సైన్ బీటా అవుతుంది. అంటే సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఈక్వలెంట్ టు రైట్ డిసి బై ఏసి. డిసి బై ఏసి అంటే బీడీ బై ఏబి ఈజ్ ఈక్వలెంట్ టు సిడి బై ఏసి. సిడి బై ఏసి, సిడి బై ఏసి క్రాస్ చేస్తే ఏబి బై ఏసి ఈజ్ ఈక్వలెంట్ టు బీడీ ఈజ్ టు డిసి. చాలా ఇంపార్టెంట్ థీరం. దీన్నే మనము రైట్ కోణ సమద్విఖండన సిద్ధాంతము అని అంటాం. కోణ సమద్విఖండన సిద్ధాంతము అని అంటాం. కోణ సమద్విఖండన సిద్ధాంతము అని అంటాం. ఫస్ట్ ఇది ఆల్ఫా, ఈ 2 ఆల్ఫా ఆల్ఫా అయింది. ఎందుకు ఆల్ఫా ఆల్ఫా అయింది? రైట్, ఇదేమో కోణ సమద్విఖండన రేఖ, ఇది ఆల్ఫా గనక అవుతే ఇది కూడా ఆల్ఫా, ఇది బీటా గనక అవుతే ఇది 180 మైనస్ బీటా, ఎందుకనంటే అది స్ట్రైట్ లైన్ కాబట్టి. బీడీ బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వలెంట్ టు ఏబి బై సైన్ బీటా, ఏబి బై సైన్ బీటా. ఇక్కడ కూడా డిసి బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వలెంట్ టు ఏసి బై సైన్ 180 మైనస్ బీటా. సైన్ 180 మైనస్ బీటా, సైన్ 180 మైనస్ బీటా ఎంత అవుతుంది? సైన్ బీటా అవుతుంది. సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఇట్ ఈజ్ డిసి బై ఏసి. బీడీ బై ఏబి ఈజ్ ఈక్వలెంట్ టు డిసిఆర్ సిడి. ఏబి బై ఏసి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటి సార్? ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ నుంచి వచ్చే భుజాలేంటి? ఏబి బై ఏసి ఈజ్ ఈక్వలెంట్ టు కోణ సమద్విఖండన చేస్తే బీడీ బై డిసి. బీడీ బై డిసి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ఏబి బై ఏసి ఈజ్ ఈక్వలెంట్ టు బీడీ బై డిసి. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? దీని మీద మీకు డైరెక్ట్ క్వశ్చన్లు కూడా వచ్చే అవకాశం ఉంది, డైరెక్ట్ క్వశ్చన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఎగ్జాంపుల్స్.
ఎగ్జాంపుల్స్. ఇది 12, ఇది 15, ఇది కోణ సమద్విఖండన అంటే ఇది ఆల్ఫా, ఇది కూడా ఆల్ఫా, ఇది 6, ఇది ఎంత అవుతుంది? ఇది ఏ, ఇది బి, ఇది సి. డిసి వాల్యూ ఎంత? డిసి వాల్యూ ఎంత? ఏబిసి అనేది ఒక త్రిభుజము. యాంగిల్ ఏ దగ్గర ఉన్న కోణాలను ఈక్వల్గా డివైడ్ చేశాను. ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా. ఆల్ఫా ఆల్ఫా అయినప్పుడు తీరం ఏం చెప్తుంది సార్? ఏబి బై ఏసి ఈజ్ ఈక్వల్ టు బీడి బై డిసి. ఏబి బై ఏసి ఈజ్ ఈక్వల్ టు బీడి బై డిసి. ఏబి ఎంత? 12, ఏసి ఎంత? 15, బీడి ఎంత? 6, డిసి ఎంత? 6 12, డిసి వాల్యూ ఎంత అవుతుంది? 30. డైరెక్ట్ కోణ సమద్విఖండన సిద్ధాంతం కనుక చేస్తే మనకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 6 12, ఇదేమో రైట్ బీడి బై డిసి. ఏబి బై ఏసి ఈజ్ ఈక్వల్ టు బీడి బై డిసి. బీడి బై డిసి 12/15. ఒక్క నిమిషం సార్, ఇక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్ చేసినట్టున్నా. 6 1 6 సో కాబట్టి డిసి ఏమైంది? 15/2, 7.5 యూనిట్లు. బీడి బై డిసి ఎంత? 7.5 యూనిట్లు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. క్యాల్కులేషన్ మిస్టేక్. ఏమో డబల్ అయింది, దీనికి డబలే 15 అంటే దీని వాల్యూ ఎంత? 7.5. డిసి వాల్యూ ఎంత? 7.5. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. కాన్సెప్ట్ అందరికీ కూడా అర్థమైంది కదా సార్? ఇది కోణ సమద్విఖండన సిద్ధాంతం నుంచి వచ్చిన కాన్సెప్ట్. కోణ సమద్విఖండన సిద్ధాంతం నుంచి వచ్చిన కాన్సెప్ట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇది అందరికీ అర్థమైందా? అందరికీ ఇది అర్థమైందా? ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్? రైట్. నెక్స్ట్ దీని నుంచి ఇంకో క్వశ్చన్ చూద్దాం. మనకు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఇది ఏబిసి అనేది ఒక త్రిభుజము. ఏబిసి అనేది ఒక త్రిభుజము. ఏడి అనేది ఒక కోణ సమద్విఖండన రేఖ. అంటే ఇది టీటా, ఇది కూడా టీటా, ఇది కూడా టీటా. ఇది 10, ఇది 18, ఇది 18. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి 45 యూనిట్ స్క్వేర్. 45 యూనిట్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎంత? ఏబిడి ఏమో 45 యూనిట్ స్క్వేర్. ఏబిసి ఎంత? ఏబిసి ఎంత? ఏబిసి అనేది ఒక త్రిభుజము. ఇది ఈజీ డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సార్. కొంచెం దాన్ని షిఫ్ట్ చేస్తే ఏబిసి ఏబిడి దీని యొక్క ఏరియా ఇచ్చాడు సార్. దీని యొక్క ఏరియా ఇచ్చాడు 45 యూనిట్ స్క్వేర్. 45 యూనిట్ స్క్వేర్. అలాంటప్పుడు మొత్తం ఏబిసి యొక్క వైశాల్యం ఏంటి? మొత్తం ఏబిసి యొక్క వైశాల్యం చూడండి సార్. ఎప్పుడైతే ఇక్కడ మనకు కోణ సమద్విఖండన జరుగుతుందో మనము కాన్సెప్ట్ రాసుకోవచ్చు. ఏబి బై ఏసి ఈజ్ ఈక్వల్ టు బీడి ఈజ్ టు డిసి. అంటే బీడి బై డిసి ఏమవుతుంది? 5:9 అవుతుంది. 5:9. ఇది 5 అయిందనుకోండి, ఇది 9. ఇది 5 అయిందనుకోండి, ఇది 9. ఏ నుంచి ఒక ఎత్తు గీసాను అనుకోండి, ఏబిడి ఎంత అవుతుంది? 12 × 5x × h. ఏబిసి ఎంత అవుతుంది? 12 ఇది 5, ఇది 9, 14x × h. అందరికీ అర్థమైందా సార్? రైట్. హెచ్ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? 4. 245 are 90/5. హెచ్ఎక్స్ ఏమో 18. 12 × 14 × 18. ఆన్సర్ అందరికీ అర్థమైందా? 2 1 2 7. 2 1s are 2 7s are. I hope the idea it is clear. Right?
ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 126 జస్ట్ ఇదే థీరం సార్. ఎప్పుడైతే ఇది 10 and 18 అయిందో BD/DC ఎంత అవుతుంది? 5:9. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఈ రెండు త్రిభుజాల నిష్పత్తి ఎంత ఉంటుంది? దీని యొక్క నిష్పత్తిలో ఉంటుంది. అంటే ఇది 5, ఇది 9. ఇది 5 పార్ట్స్కి రైట్, 5 పార్ట్స్కి నాకు 45 ఇచ్చాడు. 5 9s are 45. మొత్తం పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 14. 5కి 45 ఉంటే 5 9s are 45. 14 9s are ఎంత? 126. 14 9s are ఎంత? 126. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.